ఏ పార్టీని గెలిపించబోతున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా టీఆర్ఎస్ చెప్తాం. ఆ, టీఆర్ఎస్ ఎందుకని మీరు టిఆర్ఎస్ ని అంత- ఎందుకంటే మరి పెట్టిన ఏముంది పెట్టిన కనీసం ఏది పెట్టు వాడు కనీసం ఏమి ఇచ్చాడు పింఛన్ పెడుతున్నాడు ఏ పింఛనేది ఆ, పింఛన్లు ఆ, పింఛడా మరి బ్యాంక్ మాపేది ఉమ్, చేసిండా చేయలే అనేది ఒక బస్సు మా అంటే ఒక గాస్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు ఆ, గంతే ఏమి ఇచ్చిండు ఇంకా అయ్యే డబ్బులు అన్నీ మళ్ళీ బ్యాంక్ వాళ్ళనే డబ్బులు ఆ. మరి కేసీఆర్ వెళ్తే ముసలి పింఛన్ ఇచ్చిండు విధానం ఇప్పుడు సారు ఆరు- ఆరు పథకాలలో నేను అమలు చేసిన నాకు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా ఒకసారి ఓట్లు వేయండి ఎత్తాం సార్ వేస్తారా? ఎత్తాం సార్ ఎత్తాం కానీ కాంగ్రెస్ కి వేస్తారా? మరి మాకు ఓట్లే ఎత్తాం ఎందుకే కాంగ్రెస్ ఓట్లే ఎందుకే మాకు మా పింఛనేది మా పింఛేదారు మరి ఆ వాడు ఎందుకు గెల ముందుకి గెల ఇస్తాడు పింఛన్ పింఛేది ఆ. ఇచ్చిండా కేసీఆర్ ని గెలిపిస్తారా ఇస్తాడు ఇస్తాడు ఆ, పడతాడు వాడికి మనకి ఇస్తాం ఆ. వాడు ఇస్తాడు మరి ఎందుకు గెలిపించలే మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎందుకే నమ్మించిండా కేసీఆర్ కొన్ని పనులు అనేది నమ్మించారు అట్లా ఇది ఎప్పుడు వాడి నుంచి అనుకున్నాం ఓకే వాడి నుంచి వాడిని అంతా తీసేసినాం మిగిలితే నీ బ్యాంక్ మాపలేదు ముసలి పింఛన్ లేదు ఏ 4 ఇస్తామని చెప్పి ఇచ్చారా ఇక్కడ 10 సంవత్సరాలు ఎర్రబెల్లి దయాకర్ పరిపాలన చేసి అంతమంది లేదు ఏ వారంలో ఎవరెవరు పనుకుతున్నా వాడిని మా వాడికి ముక్కలే దాగర ముక్కలు నేర్చారు అంటారు కొబ్బరికండి దాని సార్ ముక్కలే ఇప్పుడు ఏం చేయదు వచ్చిందా ఇంతవరకు మా ఊరికి రాలే మా గోవాసం గుడికిచ్చిందా మా గుడిగా ఇచ్చిందా మా గుడిగా ఏం చేయాలి ఇంతవరకు ఇస్తారని ఇప్పుడు ఓట్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు వచ్చింది మీకు కనిపించింది అసలు ఇప్పుడు రాలే 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 సార్ బాబు రాలే ఇంతవరకు రాలే రాలే సారు కొత్త చేద్దాం ఆమెకేద్దాం ఇంతవరకు మా ముఖం చూలే అడుగుండి మీరు అంత ఆవేశంతో ఎందుకు మాట్లాడుతున్నావు మన కాంగ్రెస్ వాళ్ళు మాకు పింఛన్ ఇస్తున్నాడు బ్యాంక్ మాకు ఇస్తున్నాడు ఏమి లేదు మాకు కోపమే మాకు ఏ కోపం లేదు ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు రావంగానే ఫస్ట్ 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పింది కదా రేవంత్ రెడ్డి. అన్నాడు సో ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15కి వెళ్ళిండు నమ్ముతున్నారా ఈ మాటని ఎందుకు నమ్ము చేస్తే నమ్ముతాం ఎందుకు నమ్మండి సార్ నమ్మకుండా కూడా అరే అవతల ముందు సారి బ్యాండర్ లోకండి రేవంత్ రెడ్డి ఎక్కే ముందుకే పింఛన్ పింఛన్ ఇస్తున్నాడు బ్యాంక్ మాపేసిన గదలు సారు ఏం లేదు గట్లా గదలు ఏం లేదు ఆయనకే నా ఓట్లు 30 ఏళ్ల కంచి ఆయనకే వేస్తున్నాం ఖచ్చితంగా ఓట్లు కూడా మళ్ళీ ఇప్పుడు ఆయనకే చేస్తాం ఆయనకే గెలిపిస్తారా ఇప్పుడు మళ్ళీ దయాకర్ని తప్పనిసరి గెలిపిస్తాం కేసీఆర్ గెలిపిస్తారా గెలిపిస్తాం తప్పనిసరి గెలిపిస్తాం ఇప్పుడు కేసీఆర్ కేస్తాం ఓట్లు మరి కాంగ్రెస్ అన్ని పథకాలు నెరవేర్చింది కదా ఆయనకి పథకాలు పెడితే కరెంట్ జీరో కరెంట్ పెడితే ఊరుకు 10 మంది ఇచ్చిండు ఏమో అన్ని అబద్ధాలు పెట్టి మాట్లాడి లోట్లని లాగిండు అది ఎవరేస్తారు ఎవరు నమ్ముతాడు ఆయనకు ఒక్కరు నమ్మరు ఇప్పుడు నమ్మటోళ్ళే లేరు ప్రపంచం మీద తెలంగాణ ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి టిఆర్ఎస్ ఒక ప్రభుత్వం 2 లక్షలు రుణమాఫీ చేసింది అది 2 లక్షలు 24 గంటలు కరెంట్ ఇస్తాడు ఒక్కసారి కూడా కట్ అయితే లేదు ఇవన్నీ చేసుకొస్తుండు కదా మరి ఎందుకు అంత చేసుకొస్తుండు కాబట్టి మళ్ళీ వేయాలి టిఆర్ఎస్ కంపల్సరీ వేయాలి టిఆర్ఎస్ రావాలి ఈసారి వస్తేనే ఎంపీ ఓట్లు వస్తేనే మళ్ళీ బలం ఉంటది మళ్ళా వచ్చేసారి అవకాశం ఉంటది కంపల్సరీ వేయాలి మీ ఎమ్మెల్యేని గెలిపించలే ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది మీ ఊర్లకి ఒక్కసారి రాలే ఒక ముఖమే చూపిస్తుంది అప్పుడు వచ్చింది ఎలక్షన్ అవతల వచ్చింది అవి మళ్ళీ వచ్చి లేదు రాలే 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 అసలే రాలే సో మీకు కనిపించాలి ఓట్లప్పుడే కనిపిస్తుంది ఓట్లప్పుడు వచ్చింది కథ అది చేస్తానన్నది రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడింది ఏవి కావడం అంతే ఆమె చేసేది ఏమి లేదు వెలగబెట్టి ఏం పనులు చేస్తుంది ఆమె అన్ని దయాకరావు చేసిన పనులే కేసీఆర్ పెట్టిన పనులే ఇప్పుడు ఏమి ఇస్తుంది ఆమె ఏమిస్తుంది ఆమె అది ఏమి వెలగబెడుతుంది ఆమె వెలగబెట్టింది ఏమి లేదు ఈ పథకాలలో ఏ పథకాలు వచ్చినాయి ఇప్పుడు నీకు ఏ పథకాలు అంటే అన్ని మన లోన్లు గిన్లు అన్ని వచ్చినాయి ఎవరికైనా వచ్చినాయి అందరు నాకు ఒక్క లెక్క కాదు ప్రపంచం అందరికి తెలంగాణ అందరికి వచ్చినాయి కేసీఆర్ చేసింది ఇవన్నీ కేసీఆర్ చేసిన పనులే కాదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 6 పథకాలు అని చెప్పింది కదా ఈ 6 పథకాల్లో మీకు ఏ పథకాలు వచ్చినాయి అంటున్నా బాగా ఏ పథకాలు వచ్చినాయి ఒక బస్సు ఫ్రీ ఒకటే పెంచుండు ఎన్నిసార్లు ఎక్కినా బస్సు ఒక్కసారి కావాలి మా మొగోళ్ళకి ఎవరు పెట్టారు మొగోళ్ళు ఆడవాళ్ళు కొడతారు చీపురు కట్టలు అందుకొని అలా పోతే దిగు అంటారు దిగు అని అంటారు అరే దిగుతాం ఉన్న బస్సు ఎక్కకి 2 సార్లు చేయాలి అంతే ఇప్పుడు బస్సులో నీకు టికెట్ కొడుతుండు కదా కండక్టర్ టికెట్ తీసుకున్నప్పుడు మీకు వాళ్ళ మాకు ఆడవాళ్ళు చెప్తారు సీటు దొరుకుతలేదు మాకు ఆడవాళ్ళు నూకుతారు కిందికి ఆగో మేము ఎక్కినాక నొక్క అంటారు ఎక్కడెక్క డోర్ కింద నూకుతారు డోర్ కింద పడేస్తారు మీకు అంత ఇబ్బంది ఇబ్బంది మరి ఇట్లా వస్తుంది అనుకుని ఎప్పుడు అనుకోవాలి అట్లా కానీ ఆ పరిస్థితి వస్తుంది ఎవరు అనుకోగాని అది అనుకోకుండా వచ్చింది మళ్ళీసారి కాదు రారు కాంగ్రెస్ తప్పనిసరి రాదు ఇక నమ్మిరు జనం ఎందుకంటే అన్ని పథకాలు 400 పథకాలు పెట్టింది కాబట్టి జనాలు నమ్మిర్రు దాన్ని నమ్మి వేసిర్రు ఓట్లు ఇక నమ్మరు కూడా కళ్యాణ లక్ష్యం పోయింది శాతమవారం పోయింది రైతు బంధు పోయింది రైతు బీమా పోయింది అన్ని ప్రతి ఒక్క పనులు అందరికి గొల్లలో గొర్రెలు ఇచ్చిండు ప్రతి ఒక్కరికి ఇచ్చిండు ఆయన ఇవ్వలేదని సమస్య ఏం లేదు
ఏది మరి ఒక్క పక్క మీరు- వాళ్ళు మీరు వేస్తాం లేదు. ప్రభుత్వం కావాలి కాంగ్రెస్ రావాలనుకుని మీరు చేంజ్ చేసిండ్రు. చేసిండ్రు. గతంలో 5 సంవత్సరాలు మారాలని TRS చేసిండ్రు అంతే. మారాలని చేసిండ్రు. ఆశపడ్డారు ఆశపడ్డారు. సో ఎట్లా ఏ విధంగా అనిపిస్తా ఉన్నది ఇప్పుడు రైతులు ఏ విధంగా బాధపడతా ఉన్నారు? రైతులకు ఏ విధంగా బాధ లేదు. ఇప్పుడు రైతే 500 బోనస్ ఇస్తానని 500 సొల్లు గోవిందా, ఆ, ఆ రైతు బంధు గోవిందా, ఆ, 2000 రాతి మొబైల్ గోవిందా, ఆ, అన్ని గోవిందా, తులం బంగారం గోవిందా, ఆ, అన్ని గోవిందా గోవిందే. ఆ. ఏం లేదు.